వాళ్ళకు పని దొరుకుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టుకు మేము కూడా మద్దతు తెలుపుతున్నాము. నా యొక్క రెండు సూచనలు ఇవ్వదలుచుకున్నాను. ఇందాక కన్సల్టెంట్ గారు చెప్పినట్టు ఖనిజం తీసినాక గుంతలు ఏర్పడతాయి. ఆ వాటర్ వల్ల భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి. బాగుంది, అది అవును, కరెక్ట్, అక్షరాల సత్యము. ఆ గుంతలు వాటర్ నిండినప్పుడు గ్రౌండ్ వాటర్ ఏర్పడతాయి. గుంటలు కూడిపక్కండి సరే, పక్కన గ్రౌండ్ వాటర్ ఏర్పడతాయి. కాబట్టి మీకు ఒకటే సూచన చేయదలుచుకున్నాను సార్, ఈ కంపెనీ యాజమాన్యం వారికి. ఎందుకంటే పశువులు కింద మేపుకుంటుంటారు, ఆ గని చుట్టూ మీరు ఫినిషింగ్ ఏర్పాటు చేయండి అది అయిపోయినాక. ఎందుకంటే పశువులు కానీ ఎలాంటి జంతువులు కానీ అందులో పోయి పడకుండా, ప్రమాదాలు జరగకుండా ఫినిషింగ్ ఒకటి ఏర్పాటు చేయాలని మీరు కంపల్సరీగా తార్పాలు మాత్రం కంపల్సరీగా వెహికల్ బయట తిరిగి తార్పాలు మెయింటైన్ చేయండి సార్. ఆ ఇసుక రేణువులు తీసుకుపోయేటప్పుడు ఖనిజాలు వెనుకపోయే వెహికల్ మీద కానీ మనుషుల మీద కానీ పడితే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఇంకోటి సూచన ఏం చేస్తున్నాం అంటే, మనము ఇది కాలుష్యం తక్కువ ఉన్నా కూడా మన బాధ్యత పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాబట్టి అధిక చెట్లను మీరు రోడ్డు వెంబడి పెంచండి. ఇంకోటి ఏమిటంటే, మీరు సంవత్సరానికి ఒకసారి వర్షాకాలంలో మీరు సీడ్ బాల్స్ అండి సార్, సీడ్ అంటే గింజలు ఉంటాయి కదా, వేప, కానుగ ప్లస్ పాలస్టోన్లు అడిగితే ఇస్తారు మీకు, జువ్వి ప్లస్ జమాయిలు ఇలాంటి. ఇప్పుడు ఇక్కడ గుట్ట తీయడం వల్ల వేస్ట్ ఖనిజాలు బయట పక్కన కుప్ప పోసారు కదా, దానిపై చల్లండి. చల్లితే ఇవి మనకు పెట్టేదానికన్నా పడ్డ గింజ బలం ఎక్కువ ఉంటుంది, 60% పొలుస్తాయి. అడవి లెక్క మనం పెంచవలసిన అవసరం లేదు. వర్షాకాలంలో చల్లితే అవంతలు అవే పెరుగుతాయి, 60% అన్నది పెరుగుతాయి. కాబట్టి మీరు అంతరించిపోతున్న సీడ్స్ని కూడా సీమచింత అలాంటివి తీసుకొని మీరు సంవత్సరం కోసం తక్కువ ఖర్చు వస్తుంది సీడ్స్ అయితే చల్లాలని సూచిస్తూ, ఈ ప్రాజెక్టుకు, ఈ తలసారి మధుసూదన్ ప్రాజెక్టుకు ఇమీడియట్లు మీరు ఎలాంటి కండిషన్ లేకుండా స్టేట్ గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వాలని సూచిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.